పశ్చిమాసియాలో తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రమాదంలో పడుతోంది. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై తమకే పూర్తి నియంత్రణ ఉంటుందని ఇరాన్ మరోసారి తేల్చి చెప్పింది. అమెరికాతో చేతులు కలిపితే గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఒమన్ సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడి జరగడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి చుట్టూ మళ్లీ ఉద్రిక్తతలు అలుముకున్నాయి. ఇక్కడ నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు, సుంకాలు ఉండకూడదంటూ అమెరికా, 6 గల్ఫ్ దేశాలు సంయుక్తంగా చేసిన ప్రకటనపై ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. తీర ప్రాంత దేశమైన తమ ప్రమేయం లేకుండా ఈ సముద్ర మార్గంలో నౌకల భద్రతకు ఎలాంటి గ్యారంటీ లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతల నడుమ అనుమతి లేకుండా జలసంధి గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన 3 విదేశీ ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ అడ్డుకొని వెనక్కి పంపించేసింది. పర్షియన్ గల్ఫ్ దేశాల మనుగడ ఇరాన్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ గందరగోళం మధ్య గురువారం ఒమన్ సమీపంలో తైవాన్కు చెందిన ఎవర్ లవ్లీ నౌకపై దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాకపోయినా ఈ దాడికి ఇరానే కారణమని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తే ఆ బాధ్యత నౌక యజమానులదేనని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఈ పరిణామాలతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నౌకలకు ఎస్కార్ట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. చిక్కుకుపోయిన నౌకల కోసం కొత్త మార్గాన్ని ప్రకటించడం ఇరాన్కు మరింత ఆగ్రహం తెప్పించింది. గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్ తీరుపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జలసంధిలో నౌకలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్పై మళ్లీ బాంబు దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హెచ్చరించారు. అయితే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక బలగాల మోహరింపే ఈ అభద్రతా భావానికి కారణమని ఇరాన్ ఎదురుదాడికి దిగింది. ఇన్ని ఉద్రిక్తతల మధ్య కూడా శుక్రవారం ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు 3% మేర పడిపోయాయి. దాదాపు 4 నెలల విరామం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ పోర్ట్ అయిన సౌదీ అరేబియాలోని రాస్ తనూరా టెర్మినల్ నుంచి చమురు ఎగుమతులు మళ్లీ ప్రారంభం కావడం విశేషం.